అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని దుద్యాల మండలం గౌరవం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి దుద్యాల మండలంలోని గౌరవం గ్రామంలో పులిందర్ అన్న ఒక పేరు అయితే మారుమోగుతా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వీరు చాలా ఎక్కడ వెళ్ళినా కూడా పులిందర్ అన్న అనే ఒక సాంగ్ అయితే గౌరవం గ్రామం కాదు, కొడంగల్ నియోజకవర్గము అటు పోతే వికారాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా మారుమోగుతోంది. పేరులోనే ఉంది నువ్వు పులివని, ఊరి జనం కోర జయలత గెలవాలని. గౌరారం గ్రామమంత ఘనముగా గౌరవంగా నీ తోడై నిలవగా. పేరులోనే ఉంది నువ్వు పులివని, ఊరి జనం కోర జయలత గెలవాలని. సో ఏంది పరిస్థితి అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మన పులిందర్ అన్న దగ్గరికి రావడం జరిగింది. వారి మాటల్లోనే మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ ప్రచారం? ఏం లేదు సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు గెలుపుతో ఇక్కడ కొడంగల్ అభివృద్ధి పూర్తిగా భారీ జరుగుతుంది కాబట్టి మా గ్రామానికి కూడా సార్ని కోరడంతో చాలా ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తున్నారు. ఆ నిధులతో మా 2 సార్లు నేను ఇంతకుముందు సర్పంచ్గా ఓడిపోయాను. ఈసారి మహిళకు మా భార్యకు అవకాశం దొరికింది కాబట్టి ఆమె పోటీ చేస్తూ ఉంది. ప్రజల తరపున కూడా అపూర్వ స్పందన వస్తుంది. భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ మెండుగా కనిపిస్తున్నాయి మాకు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ అది ప్రజెంటేషన్ ఇచ్చి దానికి తగ్గట్లుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ పోతే కూడా ఎక్కడ కూడా పులిందర్ అన్న ఒక పాట అయితే చాలా మారుమోగుతా ఉంది. దాంతోపాటు ప్రజల్లో కూడా చాలా ఇంటింటికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ అయితే లభిస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? అవును సార్, మా స్నేహితుడు అంజలయ్య గారు పాట చేశారు. అది స్టార్టింగ్ యూట్యూబ్లో పెట్టే వరకే అది వైరల్ అయిపోయింది. చాలా అపూర్వ స్పందన వచ్చింది. మా గ్రామంలో కూడా దాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. బయట మారుమోగుతున్నది, ఇక్కడ రిలీజ్ చేయలేదు. ఈరోజు రిలీజ్ చేస్తాం సార్ దాన్ని. సో అయితే ఇక్కడ మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి అండదండలతో అభ్యర్థిగా గెలిపిస్తే మీరు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు? మీరు ప్రజలకు కూడా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? సార్ అయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్లస్ మా తిరుపతి రెడ్డి అన్న గారు ఉన్నారు. మా గ్రామ పెద్దలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దానికి అందుకు గాను మేము చాలా అభివృద్ధి పనులు కూడా ప్రారంభించాం. ఇంతకు పూర్వం మొన్ననే అంగన్వాడీ 20 లక్షలతో అంగన్వాడీ నిర్మించాం. దానికి అడిషనల్గా రోడ్డు లేకుంటే దానికి 7 లక్షల నిధులు పెట్టి దానికి రోడ్డు కూడా అడగంగానే నిధులు రేవంత్ రెడ్డి సార్ అడగంగానే నిధులు ఇచ్చాడు. దాన్ని కూడా పూర్తి చేశాం సార్. ఇంకోటి చాలా రోజులుగా ప్రజా ఆరోగ్యం కోసం చాలా ఇబ్బందులు పడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం ఇబ్బందులు పడుతుంది. దానికి కూడా రేవంత్ రెడ్డి సార్ తిరుపతి అన్న సార్ని మమ్మల్ని పిలిచి అది పెండింగ్లో ఉంది, కొద్దిగా చూడండి అంటే మేము కొద్దిగా సారు చాలా సీనియర్ కాబట్టి దాన్ని బయటికి తెచ్చి 20 లక్షల నిధులు దానికి వెచ్చించి ప్లస్ దానికి అదనంగా ఒక 9 లక్షలు చూడండి మీరు అలాంటి ఏమంటారు హెల్త్ సెంటర్ ఈ జిల్లాలో కూడా ఎక్కడ లేకుంటుంది అలా నిర్మించాం దాన్ని. సరే మేము అడగంగానే ఇంకోటి కూడా సార్ మాకు ఇచ్చారు. తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సహకారంతో ₹1 కోటి నిధులతో మాకు గ్రామానికి స్కూల్ బిల్డింగ్స్ ఇచ్చారు. అది కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం కూడా సార్. సో అయితే మన ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. సో 2 ఏళ్ల పాటు కూడా ఇక్కడ గ్రామాలలో సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ప్రజాప్రతినిధులు అది లేరు, అధికారుల పాలన అయితే నడుస్తూ ఉంది. సో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది సర్పంచ్గా. ఒకవేళ వాళ్ళ అండదండలతో మీరు ఇంకా ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు? సార్ ముందుగా మేము పూర్తిగా గౌరారం గ్రామానికి 2 సంవత్సరాలుగా మేము కూడా సొంతంగా పెట్టి తాత్కాలికంగా నడిపిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు పూర్తిగా సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. దాన్ని పూర్తి చేస్తాం. స్కూల్ బిల్డింగ్ చేస్తాం. రోడ్లు కొద్దిగా డ్యామేజ్ ఉన్న సీసీ రోడ్లు అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాం సార్. ఇంకా సో అదే విధంగా
ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామంలో ప్రత్యర్థి అభ్యర్థి వాళ్ళ అసలైన కాంగ్రెసా రెబలా? సో వాళ్ళు మీ మీద అనేక రకాలుగా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. మీరేం సమాధానం చెప్తారు? సార్ ఇందాకనే మా పార్టీ అధ్యక్షుడు శేఖర్ గారు వచ్చి ఆయన వివరంగా గ్రామ ప్రజల ముందే వివరించారు. పూర్తిగా మాకు పార్టీ తరపున రేవంత్ రెడ్డి సార్, తిరుపతి రెడ్డి సార్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థి జయలలిత గారు మాకు ప్రకటించి వెళ్ళారు. ఇందాకనే గ్రామ ప్రజల సమక్షంలో ప్రకటించి వెళ్ళారు సార్. సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ లీడర్ కూడా మనతో ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే ఎలా అండి. నడుస్తుంది సార్ ప్రచారం? చాలా బాగా నడుస్తుందండి. ప్రచారానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మా గ్రామంలో ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లాగానే మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. మాకు కాంగ్రెస్ లోపల లేదు. కాంగ్రెస్ ఏకగ్రీవంగానే ఉన్నాం. మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మా దగ్గరే ఉన్నారు. కాకపోతే ఒక 4-5 మంది గిట్టని వాళ్ళు అసూయతోని, ద్వేషంతోని, పులిందర్ మీద ఉన్నటువంటి అసూయతోని, కష్టపడి పని చేసుకుంటాడు, పేరు రారాదానికనే ఉద్దేశంతో కొంచెం ఈర్ష్యతో చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తున్నాము ఇదే విషయము. ఈర్ష్యతో ఆయన్ను అడగదొక్కాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కొందరు మంది బీఆర్ఎస్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో మిలాఖత్ అయ్యి వాళ్ళు పోటీ ఒక క్యాండిడేట్ మనోని పెట్టిండ్రు. అది కూడా ఆయన స్థానికుడు కాడు, కూడా మన గ్రామానికి చెందినవాడు కాదు. తండలో ఉన్నటువంటి వ్యక్తి తండకెళ్ళి ఇక్కడ ఓట్లు వేయించుకున్నాడు. ఆయన సీతారాం అని ఆయన తల్లిని పెట్టిండే ఎక్స్ సర్పంచ్. కాబట్టి ఇది అంతా కొంచెం కుట్ర జరుగుతుందండి. జనరల్గా అభివృద్ధి చూసి ఓర్వలేక దీన్ని అడుగునాలు ఎట్లానే చేసి రాబోయే కాలంలో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే కాంగ్రెస్ ఉన్న ఒక ఇద్దరిని మాయ చేసి వాళ్ళని దింపి ఈయనకు వ్యతిరేకంగా నిలబెట్టి ఇబ్బంది పెడుతూ గ్రామ అభివృద్ధికి ఆటంకం పరిచాలనే ఉద్దేశం ఉన్నది. అయినా వాళ్ళ ఆటలు ఏం సాగవు. మేము తప్పకుండా చేస్తాము. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, తిరుపతి రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయన నిలబడ్డారని విడ్డా చేసుకోమంటారని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు. ఇచ్చి ఫోన్లో అందుబాటులో లేకుండా దాపెట్టుకున్నారు. ఆయనను దాపెట్టుకుంటే తర్వాత నీకు చాలా ఇబ్బందులు పడతావు, చూడు విడ్డా చేసుకో. పులిందర్ భార్య జయలలిత రెడ్డి గారికి అఫీషియల్గా క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినాం కూడాను. ఆమెకు సపోర్ట్ చేయాలని చెప్తారంటే మా 4-5 మంది కార్యకర్తలు వినకుండా వాళ్ళు ఎవరు తిరిగి వాళ్ళ రొచ్చులో దిగినరు. ఇవాళ బయటికి వెళ్ళే సమస్య లేకుండా అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని మా బాధ, అంతే. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. కాకపోతే వాళ్ళు ఇప్పటికైనా మనసు మార్చుకొని ఊరికి ఏదో నిలబడరు, బ్యాలెట్ పేపర్లో పేరు వస్తుందేమో కానీ ఎట్లా ఓడిపోయే క్యాండిడేట్ అనవసరంగా ఇక్కడనే అఫీషియల్ క్యాండిడేట్కు సపోర్ట్ చేస్తారంటే అభివృద్ధి అయినా చేసుకుంటాం మనం. మిగతా 3 సంవత్సరాల లోపల కావాల్సినంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కోట్లాది రూపాయలు మన గ్రామాలకు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వారికి మీ ద్వారా ఈ సందర్భంగా కూడా మనం చేస్తున్నాం మరొక్కసారి. సో ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం అయితే సాగుతా ఉంది. ఇల్లు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, దీన్ని బట్టి ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము. మాకు వాళ్ళ అవసరాలు తీర్చే అవకాశం కూడా మాకు ఉంది. వాళ్ళకి ఏమో అవసరం ఉన్నా కూడా ఇప్పుడు ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ మా మాట చెల్లుబాటు అవుతుంది. మాకు అధిష్టానం అండదండలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రతి పని కూడా చేసే అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. నంబర్ 1. ఇక నంబర్ 2 ఏముందంటే, పులిందర్ రెడ్డి గారు పాపం గత 2 ఎలక్షన్ల లోపల పోటీ చేసి పోరాడి ఓడిపోతున్నాడు. అది కూడా సానుభూతి విపరీతంగా ఆయన మీద ఉండదు. కాబట్టి ఆయన సతీమణి మీద ఆయన మీద ఉన్న సానుభూతి తిరిగి ఆమె మీద ప్రసరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ సానుభూతి కూడా బాగా వర్కౌట్ అవుతుంది మాకు. ఈ 2 కారణాలు ముఖ్యంగా అభివృద్ధి, అధికారంలో ఉన్నందుకు మాకు అవకాశం ఉంది. రెండవది ఆయన మీద ఉన్న సానుభూతి మా క్యాండిడేట్ ఘన విజయానికి కూడా కారణమవుతుందని చెప్పి మేము నమ్ముకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పులిందర్ రెడ్డి, జయలలిత రెడ్డి కూడా ఇక్కడ మద్దతుదారులు కూడా ముస్లిం మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏ విధంగా నడుస్తుంది? హలో సార్, నమస్కారం సార్. నా పేరు మొహమ్మద్ కమరుద్దీన్. వార్డ్ నెంబర్ 5 నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ తరఫున. గౌరారం గ్రామంలో అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు మరి తిరుపతి రెడ్డి గారు ఆయన చేసిన మన గౌరవ సభ్యులు శ్రీ మన పులిందర్ రెడ్డి గారు విధంగా గౌరారం గ్రామానికి నానా తరాలుగా కష్టపడి 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి చాలా కష్టపడి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. ఏదో గౌరవం గ్రామానికి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన చేసిన సేవలు మరపురానివి. ఆయన చేసిన ఇప్పుడు మన ప్రస్తుతానికి అంగన్వాడీ కొత్త బిల్డింగ్ చేశారు, ఇంకోటి హాస్పిటల్స్, ఇంకోటి రోడ్ గిడంగా వర్క్ నడుస్తుంది. ఇంకా మైనార్టీ సోదరులకు ఏమైనా ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి అండదండగా నన్ను వార్డు మెంబర్గా నిలబెట్టారు. ఎలాంటి పరిస్థితి ఏమైనా మైనార్టీ గానికి నేను ముందర ఉండి నేను చూసుకుంటా అని ఒక ధీమా ఇచ్చారు నాకు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు
మేము నమస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. సార్ నా పేరు మొహమ్మద్ హామీద్ అలీ. నేను అడ్వకేట్ సార్. నేను పులిందర్ అన్న పని చూసి నేను చాలా అటాచ్మెంట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ సిటీలో ఉంటాను, ప్లస్ నేను విలేజెస్లో తిరుగుతూ ఉంటాను. నాకు ఐడియా ఉంది కాబట్టి ఈయన ఆలోచన ఊరికి ఏదో చేయాలని ఆలోచన ఉన్న మనిషి ఈయన. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది మాకు. మేము సిటీలో ఉండి వచ్చినాము, ఊర్లో వస్తున్నాము అంటే మాకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా నేను. ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి ఎంత మంచి రెడీ చేశారంటే, నేను స్కూల్ ఓపెనింగ్ అప్పుడు వచ్చిన, నేను తిరుపతి రెడ్డి సార్ వచ్చారు. ఆ రోజు వస్తే నేను చూస్తే ఆ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే చాలా, అది మన స్ఫూర్తితో చేస్తేనే అయ్యే పని అంత కన్స్ట్రక్షన్ అది. ఇంకోటి మళ్ళీ ఏం చేశారంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారంటే బీఆర్ఎస్ సర్పంచ్ ఉండే వాళ్ళు ఏం చేయలేరు. తర్వాత ఏమైందంటే స్టార్టింగ్ లో స్కూల్లో బోర్ సమస్య ఉండే, నీళ్ళ సమస్య ఉండే. ఫస్ట్ నీళ్ళ సమస్య అది తీర్చారు. మళ్ళా వాళ్ళు లంచ్ చేసినాక చేతులు కడుక్కోవడానికి, మళ్ళా వాళ్ళకి ఫ్రెష్ అప్ అవ్వడానికి పిల్లలకి అది ఫెసిలిటీ లేకుండే. స్టార్టింగ్ అదే చేశారు. స్టార్టింగ్ అది బోర్ వేపించి మళ్ళీ అది మన నల్లలు అవి పెట్టించి చాలా అది చేశారు. నేను అప్పటి నుంచి చాలా అదైపోయినా, సార్ మన పులిందర్ అన్న గారికి ఎట్లయినా అది చేయాలి అని మాకు తపన ఉంది. మళ్ళీ సిసి వెంకటయ్య సార్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి సార్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వాళ్ళతో మేము చాలా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవాలని ఉంది. వీళ్ళ ఎంబడ మేము వెనుకల ఉండి మేము పని చేసి మేము ఎట్లయినా గెలిపించుకుంటామని మా తపన ఉంది సార్. ఎట్లయినా చాలా చేసినాము. ఇంకోటి మళ్ళా మీరు చూడండి, వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకెళ్ళండి. ఇక్కడ మన బస్తీ దవాఖాన ఎట్లా ఉంది చూడండి, ఎట్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూడండి, ఎంత గట్టిగా అవుతుంది, ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అంటే అంత ఒరిజినల్ ఐటమ్ అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇంకా మనకు ఊర్లో చాలా చేయాలని ఉంది. మన పులిందర్ అన్న సార్ ఏం చెప్పారు, మీకు అండర్ డ్రైనేజ్ చేయాలని. ఎంత పెద్ద అది చాలా అదైతుంది. ఎందుకంటే నీళ్ళలా ఇప్పుడు రోడ్ల పైన మేము ఇప్పుడు పోయి వస్తే రోడ్ల పైన నీళ్ళంతా నిలబడినాయి. అయితే అదంతా చూసి ఆలోచన చేసి వాళ్ళు అదే చెప్పారు, అండర్ డ్రైనేజ్ చేయాలని ఉందని. అది చాలా పెద్ద పని. అది సార్కి మన తిరుపతి రెడ్డి సారు, రేవంత్ రెడ్డి సారు చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళు అడిగినంత మాకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మేము హ్యాపీగా ఉన్నాము. కాంగ్రెస్ తోని మేము గెలుస్తాం, కాంగ్రెస్ గెలుస్తుందని మా తపన ఉంది. सीएम रेवंत रेड्डी साहब के जो काम है उससे बहुत खुश है हम। ये काम ऐसा है, रेवंत रेड्डी साहब का विजन ऐसा है, माइनॉरिटी को भी ऊपर करना, माइनॉरिटी को लेके चल के माइनॉरिटी वाले भी अच्छे रहना, माइनॉरिटी वालों को भी स्कीम देना, उनको भी बराबर का हक देना बोल के, इसके लिए बोल के रेवंत रेड्डी साहब जो है मुस्लिम्स को बहुत हेल्प कर रहे। हमारे गांव में भी हम ये चाह रहे के जितने भी माइनॉरिटी लोग हैं उन लोग पूरे एकजुट होके रेवंत रेड्डी साहब को एकजुट होके जिता के बताने का बहुत बहुत जरूरत है। ये हम माइनॉरिटी लोग तो मैक्सिमम हम लोग पूरे रेवंत रेड्डी साहब के साथ है। ये हम जो है सब हमारे गांव के गौराराम गांव के मुस्लिम्स के सब लोग को बोल रहे हैं, हम ऑलरेडी टच में हैं, हम बता रहे भी रूलिंग पार्टी है और रेवंत रेड्डी साहब जो है अपने कांग्रेस पार्टी के, कांग्रेस पार्टी माइनॉरिटी को लेके चलने वाला पार्टी है। ये जमाने से हुआ सो है कांग्रेस पार्टी को। थैंक यू सर। నమస్కారం. నేను సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తను గౌరవం గ్రామంలో. అయితే మా గ్రామంలో చాలా సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. అదేవిధంగా పులిందర్ హయాంలో కూడా 2 సంవత్సరాలు డెవలప్మెంట్ జరిగింది. పిహెచ్ కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, తర్వాత రోడ్ల విషయంలో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా జయలలిత రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బలపరిచిన జయలలిత రెడ్డి గారు నిలబడ్డారు. సో తప్పకుండా అందరం వారికి సహకరించి గెలిపించుకుంటామని మనం చేసుకుంటున్నాం. నా పేరు జయలలిత. నేను గ్రామ సర్పంచ్గా అభ్యర్థి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి నాయకత్వం నుంచి నిలబడ్డాం. ఊరు గ్రామ పెద్దలకందరికీ నా పూర్వక నమస్కారాలు. మీరందరికీ సహకారం ఓటేసి గెలిపించాలి.